పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు దేవస్థానంలోని పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రెండవ తిరుపతిగా బాసిల్లే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునే దేవాలయానికి వచ్చిన భక్తులు కార్తీక మాస దీపారాధనలు, పూజలు చేసిన తదనంతరం దేవస్థానంలోని అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి పుట్టలో పాలుపోసి భక్తితో పూజలు చేశారు. అనంతరము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహిమాన్వితం కలిగిన పుట్టలో శ్రీ వెంకటేశ్వరుడు వెలిసినట్లు చెప్పారు. ఈ పుట్ట వద్ద పూజ చేసిన వారికి సంతానం లేని వారికి సంతానం, అలాగే వివాహం జరగని వారికి వివాహం, మూగా చెబుడు ఉన్నవారికి మూగా చెబుడు పోయి మంచిగా ఉండటం వంటివి జరిగాయని చెప్పారు. ఈవో పర్యవేక్షణలో దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. తెరాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక శుద్ధ చవితి రోజు ఈ రోజున ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి నాగేంద్ర స్వామివారు విచ్చేయటం, ఈ గుడి కట్టించినటువంటి ధర్మకర్త గారైన తుళ్ళూరు బాల నరసింహారావు గారికి పుట్టలో నుంచి సర్పంల రూపంలో స్వామి వచ్చి ఒక బ్రాహ్మణ ఒట్టుడిగా మారి చిన్న పిల్లవాడిగా ఆ ధర్మకర్త గారికి ఈ ప్రదేశం చాలా విశేషమైనది. మహర్షులు అందరూ తిరిగిన ప్రదేశం. అలాగే మూకం కరోతి వాచాలం పంగును రంగనతే గిరిం అని మూగవారికి మాటలు వస్తాయి, వృద్ధివారికి చూపు వస్తుంది, చెవిటి వారికి వినిపిస్తాయి. అలాగే ఆ పుట్ట దగ్గర ఎవరైతే 5 వారాలు స్వామివారికి ఆదివారాల రోజున పాలు పోసి పూజా కార్యక్రమం నిర్వహించుకొని 6వ వారం స్వామివారి వెండి ప్రతిమని చిన్నది వారి శక్త్యానుసారం తీసుకొచ్చి వాటికి విశేష పూజలు జరిపి ఆ పుట్టలో వేయటం సాంప్రదాయం. అలా వేసినవి భక్తులంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అలా ఎవరైతే చేస్తారో వారికి 40 రోజుల్లో సత్సంతానంకి సూచనగా గర్భవతులు అవుతున్నారు. అలాంటి విశేషమైనటువంటి నిదర్శనాలు కొన్ని వేల మందికి జరిగింది. అందుకని ప్రతి ఆదివారం కూడా పుట్టలో ప్రదక్షిణాలు చేసి షణ్ముఖుడు అంటాం, ఈ షణ్ముఖుడికి 6 ప్రదక్షిణాలు చేయాలి. 6 ప్రదక్షిణాలు చేసి విశేషంగా పుట్ట దగ్గర పాలు, చలివిడి, వడపప్పు, పానకం ఎవరైతే సమర్పిస్తారో వారికి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా నాగుల చవితి కాబట్టి పుట్ట దగ్గరే విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే ఉచిత దర్శనం దేవాలయంలో కూడా, ప్రధాన దేవాలయమైనటువంటి స్వామివారి దేవాలయంలో కూడా ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, విశేష దర్శనాలని 3 పథకాలుగా పెట్టారు. ఆ మూడిట్లో కూడా భక్తులు ఎంతో ఉత్సాహంగా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా కేవలం 1000 రూపాయలు చెల్లించిన వారికి పూజా సామాగ్రి సమస్తం, అలాగే ప్రసాదాలు, ఆ పూజానంతరం నిర్వహించిన ఆచార్య స్వామి ఆశీస్సులు తీసుకొని అందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది.